బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్నటువంటి దాడులకి నిరసనలుగా లండన్లో ఉన్నటువంటి హిందువులందరూ కలిసి లండన్లో ఉన్నటువంటి బంగ్లాదేశ్ హై కమిషన్ మీదకి కేవలం శాంతియుతమైనటువంటి నిరసనలు తెలిపారు. ఈ శాంతియుతమైనటువంటి నిరసనలకి అక్కడ ఉన్నటువంటి ఖలిస్తానీలకి కాలినట్లుంది. అక్కడ హిందూ వ్యతిరేక నినాదాలు చేసి వాళ్ళని అడ్డుకున్నారు. అక్కడ ఖలిస్తానీ ఉగ్రవాదానికి చెందినటువంటి ఆ పసుపు కలర్ జెండాలతో పట్టుకొని అక్కడ హిందూ వ్యతిరేక నినాదాలు చేయడమే కాకుండా మన హిందువులు కూడా అడ్డుకుంటే మన హిందువులు కూడా వాళ్ళకి గట్టిగానే సమాధానం చెప్పారు. అంటే ఇప్పుడు లండన్ పరిస్థితి ఎలా ఉందో చూడండి. లండన్ ఇప్పుడు మీరు వెళ్ళిపోండి అంటూ ఇప్పుడు ఎంతో మంది అక్కడ విపరీతంగా వలసవాదులు ఎక్కువైపోయారు. దాంట్లో ముస్లిమ్స్ ఎక్కువైపోయారు. వాళ్ళందరేమో ఇప్పుడు లండన్ని చేతిలోకి తీసుకుంటున్నారు. లండన్లో మొత్తం వీళ్ళ యొక్క విధానమే ఉంది. ఈ ముస్లింలు, ఖలిస్తానీ ఉగ్రవాదులు, ఈ సిక్కులు అందరూ కూడా ఒకే రకంగా తయారయ్యారు. లండన్లో కావచ్చు, కెనడాలో కావచ్చు, ముఖ్యంగా టొరంటోలో, అలాగే ఆస్ట్రేలియా, ఇలా అన్ని దేశాల్లో, అమెరికాతో పాటు ఇలా చాలా దేశాల్లో ఈ ఖలిస్తానీ ఉగ్రవాదులు ఏమొచ్చేసి ఇలాంటి ఉగ్ర పనులు చేస్తా ఉన్నారు. పంజాబ్ని వాళ్ళకి సపరేట్ దేశం చేయాలంట వాళ్ళు అందుకే ఇప్పుడు భారతదేశం బయట ఈ విధంగా హిందువులపై దాడులు చేస్తున్నారు. ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి హిందూ దేవాలయాలపై, అమెరికాలో ఉన్నటువంటి హిందూ దేవాలయాలపై, కెనడాలో ఉన్నటువంటి హిందూ దేవాలయాలపై దాడులు చేయడమే కాకుండా హిందువుల మీద కూడా దాడులు చేస్తే ఆయా దేశ ప్రభుత్వాలు కూడా అలాగే వాళ్ళకే సపోర్టుగా ఉన్నాయి. కేవలం ప్రకటనలకు మాత్రమే ఖండిస్తున్నామని చెప్తుంటారు.